రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన 1891 ఏప్రిల్ 14న జన్మించాడు. ఈ మహానుభావుడు కులం అనే పేరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ప్రధాన కారణం కుల విపక్ష అంటరానితనం. కుల విపక్ష ఉన్న సమాజంలో కష్టపడి చదువుకొని 32 డిగ్రీలు కంప్లీట్ చేసిండు. కలం పట్టుకొని మార్పు తెచ్చిన గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులం పేరుతో పడ్డ అవమానాలు, ఇబ్బందులు ఏంటో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చదువుకునే టైంలో నీళ్లు కూడా ఇవ్వలేదు తాగనికి సరిగ్గా. వాటర్ ఎలా ఇచ్చేవాళ్ళంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తాగిన తర్వాత తోటి నీళ్లు పోస్తుడు ఆయా. ఒకవేళ ఆయా రాకపోతే నీళ్లు కూడా తాగనికి లేదు అంటే ఎవరు పోయరు. అంబేద్కర్ గారిది ఒక కొటేషన్ ఉంది, నో పియర్ నో వాటర్ అని. అంటే ఆ రోజు ఆయా రాని వాళ్ళకి వాటర్ లేవు. క్లాస్ బయట నిల్చొని క్లాస్ విన్న రోజులున్నాయి. తక్కువ జాతి అని క్లాస్ లో కూడా రానియలే. ఒక రోజు అంబేద్కర్ గారు ఇంకా వాళ్ళ స్నేహితుడు వెళ్తుండగా వాళ్ళ స్నేహితుడు కింద పడిపోతాడు. అప్పుడు ఆ సమయంలో అంబేద్కర్ గారు పక్కనే ఉన్న ఇంటామని నీళ్లు అడుగుతాడు వాళ్ళ స్నేహితుని కోసం. అప్పుడు ఆమె నీళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తుంది, తక్కువ కులం అని చెప్పి. మానవత్వంతో నీళ్లు కూడా ఇవ్వలే కులం చూసి. ఇలాంటి సంఘటనలు అంబేద్కర్ గారు ఎన్నో చూశారు. ఇలాంటి వ్యవస్థని మార్చాలని కష్టపడి చదువుకున్నాడు. ఆ రోజులలో సౌకర్యాలు సరిగ్గా లేవు, అయినా కూడా కష్టపడి చదువుకున్నాడు. సమాజంలో సమానత్వం రావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. కుల విపక్ష అంటరానితనం ఉన్న ఆ రోజులలోనే అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ వెళ్లారు ఉన్నత విద్య కోసం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ అనే యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ చదివాడు. ఇంకా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసిండు. ఆ రోజులలో కులం పేరుతో బావిలో నీళ్లు కూడా తాగనీయలేరు. ఇంత అయిన అంబేద్కర్ గారికి తక్కువ కులం అని చెప్పి రూమ్ రెంట్ కూడా ఇవ్వలేరు. ఇలా ఉంటే దేశంలో ఐకమత్యం ఉండదని కులం అనే పేరుతో వెనకబడ్డ వాళ్ళని ముందుకు తేవాలని అంబేద్కర్ గారు ఫేస్ చేసిన ఇబ్బందులు, కష్టాలు, కులం పేరుతో అవమానాలు రాబోయే తరం వాళ్ళు పడద్దని రిజర్వేషన్ తెచ్చిండు. ఎడ్యుకేట్, అగిటేట్, ఆర్గనైజ్ అనే సందేశంతో విద్యను అందరికి అందుబాటులోకి తెచ్చిండు. ఆర్బీఐ ఏర్పడడానికి అంబేద్కర్ ఆలోచనలే ప్రధానం. ఓటు హక్కు పౌరులందరికి ఇప్పించిండు. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తుల హక్కులు ఇప్పించిండు. ఇంకా మెటర్నిటీ లీవ్స్, ఇంకా వివాహం, విడాకులు, సంబంధిత హక్కులు కల్పించడానికి ప్రయత్నం చేసిండు. అంబేద్కర్ గారు కార్మికుల కోసం అనేక మార్పులు తెచ్చిండు. ఒకప్పుడు కార్మికులు 12 గంటలు పనిచేసేవాళ్ళు, దాన్ని 8 గంటలు తగ్గించిండు. ఇంకా కార్మిక సంక్షేమ చట్టాలు, ఇంకా దేశం కోసం ఎన్నో చేసి. అంబేద్కర్ గారు ఒకటే నమ్ముతారు, విద్యనే నిజమైన ఆయుధం. నేను పర్సనల్ గా అంబేద్కర్ గారి స్పిరిట్ ని చాలా అడ్మైర్ చేస్తా. ఎందుకంటే ఆ రోజులలోనే కుల విపక్షను ఎదుర్కొన్నాడు. స్కూల్లో ఇతర పిల్లలతో కూర్చొనివ్వలే, ఆఖరికి నీళ్లు తాగని కూడా స్వేచ్ఛ లేదు. ఆయా మా పై నుండి నీళ్లు వస్తూనే తాగాలి, లేకుంటే ఆ రోజు నీళ్ళే లేదు, దాహంతో ఉండాల్సిందే. ఈ అవమానాలు ఆయన చిన్న మనసులో గాఢమైన ముద్ర వేసి. అన్ని అవమానాలు ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు చదువుని మాత్రం మొదలలేదు. కష్టపడి చదువుకున్నాడు సమాజంలో మార్పు కోసం. చదువుతోనే సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగాడు. ఈయన పడ్డ అవమానాలు, ఇబ్బందులు ఎవరు పడొద్దని అందరు సమానమని కృషి చేశాడు. సమానత్వం కోసం లండన్ లో ఇతనున్న రూమ్ ని మ్యూజియం చేసి గౌరవిస్తూ అంబేద్కర్ గారు విద్యకి చాలా ప్రాధాన్యతనిస్తారు. విపక్ష లేకుండా జీవించే సమాజం కోసం కృషి చేశాడు. అంబేద్కర్ గారు అమలు చేసిన పథకాలు ఈ రోజు కూడా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో నీటి వనరుల అభివృద్ధికి, డ్యాములకు మరియు సాగు ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు. అంబేద్కర్ గారు కోరుకున్నది సమానత్వము, స్వేచ్ఛ, న్యాయము. ఎలాంటి కుల విపక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారు. అంబేద్కర్ గారి లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. ఆయన లక్ష్యం ఒకటే, సమానత్వం ఉన్న సమాజం. అపారమైన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి గొప్ప మనిషి 1956 డిసెంబర్ 6న మరణించారు. అంబేద్కర్ గారు సమాజంలో మార్పు తేవడానికి కష్టపడి చదువుకున్నాడు. కులం పేరుతో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అలాంటి సమాజంలో కూడా బయటకు వచ్చి కష్టపడి చదువుకున్నాడు. దాదాపు 32 డిగ్రీలు కంప్లీట్ చేసిండు. భారత రాజ్యాంగం రాసిండు సమాజం కోసం. సింపుల్ గా చెప్పాలంటే కుల విపక్ష అంటరానితనం ఉన్న సమాజంలో కష్టపడి చదువుకొని మార్పు తెచ్చిండు. జై భీమ్, జై హింద్, జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేయండి, మనం మిస్ అయితే కామెంట్ చేయండి. ఆ రోజుల్లో ఒక దళితుడు నడుస్తే చెస్ట్ దగ్గర కుండ కట్టేవాళ్ళు, నడుము దగ్గర సీపిరి కట్టేటోళ్ళు. అంటే అతను నొమ్మితే కుండలోనే పడాలి, రోడ్డు మీద పడాలి. సీపిరి ఎందుకంటే నడుస్తే అచ్చులు పడతాయి కదా మొత్తం పోవడానికి. నడుమున సీపిరి ఆ అచ్చులు తుడుచుకుంటూ వస్తుందిగా, అందుకే. అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడి చదువుకొని మొత్తం వ్యవస్థని మార్చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నాకు తెలిసి టార్చ్ బేరర్ అనే డైలాగ్ అంబేద్కర్ గారిని చూసి రాసినట్టుంది. సబ్స్క్రైబ్ చేయండి, మోటివ్ లో ఉంటుంది. జై హింద్, జై శ్రీరామ్.